వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై విడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో హేమ గారు మెయిల్ చేశారు రాజ్ గారు హైదరాబాద్ నుంచి. ఓకే, పాలక్ ఇంకా మష్రూమ్ కాంబినేషన్ లో కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో మంచి కాంబినేషన్. అంటే ఎక్కువగా చేసుకోరు ఇది. పాలక్ పన్నీర్ అయితే బాగా చేస్తారు. ఎస్, ఆ టైప్ లో పాలక్ మష్రూమ్ చేసుకోవచ్చా? ఇది కూడా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. సో మెథడ్ అనేది కూడా చాలా ఈజీ, మంచి టేస్ట్ గా వచ్చే డిష్. ఓకే రాజ్ గారు. ఓకే, మరి పాలక్ మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలక్ మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, సోంపు పొడి 1/2 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో యాక్చువల్గా అన్ని రెడీగా ఉంటే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనుకుంటా. చాలా ఫాస్ట్ ఉంది. అంటే ముందుగా మెయిన్ గా దీంట్లో కావాల్సిందంటే పాలకూర మనకు పేస్ట్ చేసుకోవడం. సో ఇక్కడ ఏంటంటే ఉడికించి పేస్ట్ లా చేసి పెట్టేసాం. ఓకే, సో అప్పుడైతే మనకి చక్కగా ఫైన్ పేస్ట్ వస్తుంది. ఎస్. సో ఇలా పాలక్ పన్నీర్ కానీ ఇట్లా మష్రూమ్ కానీ ఏదైనా పాలకూర గ్రేవీ టైప్ లో ఉండాలి అనుకుంటే మనం ముందు చక్కగా పాలకూరని కొద్దిగా ఉడికించేసుకొని పేస్ట్ చేసుకుంటే సేమ్ ఆ సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది మనకి. సో కొంచెం స్పైసీగా కావాలనుకుంటే అక్కడే మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి ఓకే సో పేస్ట్ చేసుకుంటే కొంచెం స్పైసీగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం తర్వాత యాడ్ చేస్తున్నాం. కొంచెం ఘాట్ ఎక్కువ రావాలనుకుంటే దాంట్లో పేస్ట్ తో పాటుగానే మనం వేసేసుకోవాలి. సో కొంతమందికి కొంచెం కారం కారంగా తినాలనిపిస్తే ఆ పాలకూర ఉడికించుకునేటప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేస్తే అయిపోతుంది. సో ఉల్లిపాయల ముక్కలు, ఓకే, సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు. సో ఇంకా ఆల్మోస్ట్ మన గ్రేవీ కర్రీ టైప్ లో కాబట్టి ఇంకా పోపు ఏమి పెద్దగా అవసరం ఉండదండి. సో దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో పాలకూర పేస్ట్ అనేది కామన్ బేస్ గా ఉంచుకొని మనం చక్కగా ఇట్లా వెజిటబుల్స్ తో మష్రూమ్ పన్నీర్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో తీసుకోవచ్చు. సో రోటీస్ లాంటి వాటిల్లోకి ఇది చాలా బాగుంటుంది కదా టేస్ట్. చాలా చాలా మంచి కాంబినేషన్. సో దీంతో పాటుగా సైడ్ లో కొంచెం ఉల్లిపాయ నంచుకొని తింటే సూపర్ గా ఉంటుంది. అండ్ పాలకూర అంటే ఆకుకూరలు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలంటే కొంచెం ఇలా పేస్ట్ లా చేసేస్తే మనం గ్రేవీ అంతా అదే తింటా ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ గా క్వాంటిటీ ఎక్కువగానే మనం తీసుకున్నట్టుగా అవుతుంది. యా, సో ఇలాంటి కర్రీలో మనకి కొద్దిగా ఉల్లిపాయ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఆ పేస్ట్ లో మధ్య మధ్యలో అక్కడ కొద్దిగా ఆనియన్స్ కొంచెం క్రంచీగా తగులుతూ, సో ఎక్కువ అంటే బాగా బ్రౌనిష్ గా వేయించుకోక్కర్లేదు. లేదండి, మామూలుగా వేస్తే సరిపోతుంది. అవును. సో ఇప్పుడు మష్రూమ్స్ అండి. సో కొంచెం ఫ్రెష్ గా ఉండేది చూసి తీసుకోవాలి, అలాగే బాగా క్లీన్ చేసుకోవాలి. సో మనకి మెయిన్ మష్రూమ్స్ మనం ఎప్పుడు వండుకున్నా కొద్దిగా కాడల దగ్గర అక్కడ కొంచెం మట్టి అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి కొద్దిగా బాగా కట్ చేసుకొని కొంచెం హాట్ వాటర్ లో వేసి తీసేసుకుంటే కూడా దానికి జర్మ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా చచ్చిపోతాయి, మనకి వాడుకోవడానికి బాగుంటుంది. సో ఇది కొంచెం వేగాలి. సో ఇది వేగేలోగా మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: మందార ఆకుల్లో కొద్దిగా ఉప్పు కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో వెండి వస్తువులను తోమినట్లయితే అవి కొత్త వాటిలా తళతళ మెరుస్తూ ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సాఫ్ట్ అయిందా రాజు గారు మష్రూమ్? కొంచెం సాఫ్ట్ అయింది, ముక్క విరిగిపోతుంది కదా. ఓకే, రెడీ అయింది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్. ఓకే, సో జనరల్గా మనం ఇలాంటి వంటలన్నీ కూడా హోటల్స్లో చూసి ఎలా చేస్తారో, ఇందులో ఏం వాడారో అలా ఇలా అనుకుంటూ ఉంటాం, కానీ ఇవన్నీ కూడా చాలా సింపుల్ మెథడ్స్. అంటే తెలిస్తే మన ఇంట్లో ఉండేవి, స్పెషల్ గా వీటి కొరకు సపరేట్ బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సరిపడా ఉప్పు, సో పాలక్ కాబట్టి కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి. సో ఆల్రెడీ పాలకూర కొద్దిగా ఉప్పుగా ఉంటుంది కాబట్టి యాడ్ చేసుకునేటప్పుడు చూసి వేసుకోవచ్చు. కారం తక్కువైనా తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు, ఎక్కువైతే ప్రాబ్లం. కాస్త పసుపు. ఓకే,
సో దీంట్లో కావాల్స్తే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. గరం సో ఇదండి గరం మసాలా కాదు, మసాలా పేస్ట్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిమందికి అలా ఇష్టం ఉంటుంది. సో అంటే ఇది చూస్తే మటుకు మనకు మామూలు పాలక్ గ్రేవీ లానే కనిపిస్తుంది, బట్ తినేటప్పుడు ఆ మసాలా తాలూకు ఆ ఫ్లేవర్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో కొబ్బరి గసగసాలు బాగుంటుంది, లేదా కాజు పేస్ట్ అన్న యాడ్ చేసుకోవచ్చు. సో అలా కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో పాలకూర కాంబినేషన్ తగ్గట్టుగా మనం ఏదైనా పేస్ట్ మన చాయిస్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కొంచెం దగ్గరకు వస్తుంది కదా. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, సో మెయిన్గా డిఫరెంట్ ఫ్లేవర్ అనేది రావడానికి సోంపు అండి. సో ఇది కొంచెం సో సోంపు పొడి యాడ్ చేసుకుంటే కొంచెం ఏమైనా స్వీట్నెస్ అలా వస్తుంది అనుకునే వాళ్ళు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు అండి. కొంచెం వాటర్ ఇస్తారా? సో రోటీ లాంటి వాటిల్లోకి అయితే ఇలా బాగుంటుంది, ఎలాగ మనం సాఫ్ట్ గానే తీసుకుంటాం కదా, ఐ మీన్ స్పైసీ తక్కువగా. ఓకే. సో కొంచెం మనకు ఒక బాయిలింగ్ వచ్చేస్తే సో డిష్ అనేది మనకు రెడీ అయిపోయినట్టే సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ పాలకూర పేస్ట్తో ఏది చేసుకున్నా కూడా భలే కలర్ఫుల్గా ఉంటుంది. సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో రెడీ. సో రెడీ అండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే అండి. పాలక్ మష్రూమ్ కర్రీ రెడీ అండి. నైస్. సో ఆ సోంపు పౌడర్ వల్ల మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది. సో చూసారు కదండి, పాలక్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత పాలకూర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, సోంపు పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ మష్రూమ్ కర్రీ రెడీ. పాలక్ మష్రూమ్ కర్రీ తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నాను. చాలా బాగుంది, కొంచెం స్పైసీగా కూడా ఉంది. గ్రేవీ డిఫరెంట్ టేస్ట్లో ఉంది, ఆ సోంపు పౌడర్ ఇవి యాడ్ చేసుకోవటం వల్ల. అవునండి, నైస్, బాగుంది. ఆ ఉల్లిపాయలు కూడా అలా మధ్యలో క్రంచీగా తగులుతూ ఈ మసాలా టేస్ట్ యాడ్ అయ్యి చాలా బాగుంది రాజు గారు. రైస్ కంటే కూడా చపాతీతో కాంబినేషన్ బాగుంటుంది. నైస్ నైస్. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. సోంపు పౌడర్ యాడ్ చేసుకోవడం కూడా ఒక మంచి ఫ్లేవర్ ఇచ్చింది యాక్చువల్గా కర్రీకి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కోడిగుడ్డు పెంకుల్ని పొడి చేసి ఆ పొడిని ఫ్లాస్క్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి చిలకరించినట్లయితే ఫ్లాస్క్లో ఉన్న జిడ్డుతో పాటు ఫ్లాస్క్లో ఉన్న స్మెల్ కూడా పోతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వెరైటీ వంట నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్నాక్ చూడబోతున్నాం. అదేంటంటే అటుకుల మిక్స్చర్. మరి దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు అటుకుల మిక్స్చర్. అవునండి. సో మనకంటే మామూలు మిక్స్చర్ చేసుకోవాలంటే మనకు కొంచెం ఆ బూందీ అది వేసుకోవడం చాలా టైం పడుతుంది కదా. కానీ అటుకులతో చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. చాలా అంటే ఈజీ అనుకోండి. సో నిల్వ కూడా ఉంటుంది మనకు. ఓకే,
ఓకే, మరి అటుకుల మిక్స్చర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అటుకుల మిక్స్చర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 2 కప్పులు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, పంచదార 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజ్ గారు? ఓకే అండి. సో మనం ఇక్కడ మెయిన్గా ఏంటంటే అన్ని డీప్ ఫ్రై చేసుకుంటాం. సో నూనె వేడి పెట్టుకుందాం. ఓకే. సో ఇది చాలా ఈజీగా చేసుకునేదండి. అంటే దీంట్లో మనకి కొంచెం మందంగా ఉన్నాయి దొరుకుతాయి అటుకులు, సో లేదా కొంచెం పల్చగా, మన చాయిస్ ఏవి తీసుకున్నా పర్లేదు. రెండింటితో దొరికిన ఇది బాగుంటుంది. కాకపోతే కొంచెం మందం అయితే చాలా కొంచెం ఎక్కువగా క్రంచీగా అనిపిస్తుంది, కరకరలాడుతూ అనేది కొంచెం బాగుంటుంది. సో అంటే మనకు అందుబాటులో ఏది ఉంటే తెచ్చుకొని మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో దీంట్లో అంటే మనం చుడువా చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నప్పుడు ఏంటంటే కావాల్స్తే ఆనియన్స్, టొమాటోస్, తర్వాత పచ్చిమిర్చి కానీ కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. సో నిల్వ ఉంచుకోవడానికి ఇవి వేసేసుకుంటే సరిపోతుంది. ఫైనల్ గా ఎప్పుడైనా సర్వ్ చేసుకునేటప్పుడు కావాలి అనుకుంటే సో అవన్నీ కూడా ఆప్షన్స్ అండి. ఓకే ఓకే ఓకేనా? ఓకే. ఓకే, సో ఇవన్నీ వేగటం కూడా మనకి చాలా ఫాస్ట్ గానే వేగిపోతాయి కాబట్టి పెద్ద ఎక్కువ టైం పట్టదండి. సో దీంట్లో వేసి మనం అంటే పుట్నాల పప్పు లేదా ఈ పల్లీలు ఉంటాయి కదా, అవి కొంచెం టైం తీసుకుంటాం మనకు వేగడానికి. సో ఇది చేసుకునేటప్పుడు మెయిన్గా ఏంటంటే ఆయిల్ మంచిగా వేడిగా ఉండాలి. బాగా వేడిగా ఉంటే ఒకసారి ఇట్లా వేయగానే అవి అలా బాగా పొంగుతాయి, లేకపోతే ఎక్కువగా పొంగవు. అవును. సో ఆయిల్ ఎక్కువసేపు ఉన్నా మళ్ళీ అవి ఆయిల్ ఎక్కువ పీల్చుకొని తిన్న తర్వాత మనకు పోతాయి కదా, దాహం వేస్తూ గట్టి గట్టిగా చాలా ఉంటాయి. సో ఇంకొంచెం వేడైన తర్వాత ఇంకొక వాయి వేసేద్దాం. ఓకే. సో దీంట్లో ఏంటంటే కొంచెం అడిషనల్ గా టేస్ట్ అది బాగుండాలని చెప్పేసి నేను ఇప్పుడు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సో జనరల్ గా ఏంటంటే మామూలుగా యాడ్ చేసుకోరు, అంటే వేయించేసి అలా వేసేస్తారు నంచుకోవడానికి. ఇక్కడ కొంచెం క్రష్ చేస్తున్నాను నేను. సో ఆ ఫ్లేవర్స్ కూడా యాడ్ అవుతాయి దాంట్లో. ఓకే. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆయిల్ బాగా వేడవుతున్న కొద్దీ సైజ్ కూడా పెరుగుతుంది, కొంచెం పెరుగుతూ ఉంటుందండి. సో అందుకే చెప్పాను నేను ఆయిల్ బాగా వేడిగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఓకే ఓకే. సో ముందు అటుకులు వేయించుకున్న తర్వాత సో దీంట్లోనే పుట్నాల పప్పు అండి. ఓకే. ఇవి కూడా కొంచెం మనకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. ఓకే, కొంచెం లైట్ కలర్ చేంజ్ అయితే మనం తీసేసుకోవచ్చు. సో ఎలాగో ఆల్రెడీ ఇవి వేయించినవే కాబట్టి ఇంకొంచెం ఇలా వేయించడం వల్ల ఇంకొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఓకే. ఎండుమిరపకాయలు ఇప్పుడు కొంచెం డార్క్ కలర్లోకి రావాలి. ఓకే. సో కొంతమంది కొంచెం పచ్చిమిర్చి కూడా ఇట్లా బాగా వేయించేసినవి వేస్తూ ఉంటారు కదా రాజు గారు, అట్లా వేయించుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు. మధ్య మధ్యలో అవి కూడా తింటే బాగానే ఉంటుందేమో కదా. ఎస్ అండి. ఓకే. సో ఎండుమిరపకాయలు రెడీ అయిపోయి సో నెక్స్ట్ కరివేపాకు. అబ్బో, సో కొంచెం క్రంచీగా అయితే మనకు అంటే షాపుల్లో కూడా కారం బూందీ తీసుకున్నప్పుడు పైన ఇది వేసిస్తాడు కదా. ఓకే. సో ఇక్కడతో స్టవ్ పని అయిపోయింది. ఓకే. సో ఇది కొంచెం చల్లారితే మనం ఎండుమిరపకాయలు తర్వాత కరివేపాకు కొంచెం క్రష్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో అయితే మేము ఫాస్ట్గా చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా.
కర్పూరం ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలి అంటే కర్పూరం ఉంచిన కవర్లో 2 మిరియపు గింజలు వేసి ఉంచాలి. ఇలా చేసినట్లయితే కర్పూరం ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా, ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఎండుమిరపకాయలు కొంచెం ఇలా క్రష్ చేసేసేయాలి. ఓకే. అలాగే కరివేపాకు కూడా అండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న వేరుశనగ పలుకులు, కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు, అలాగే కొద్దిగా పంచదార కూడా అండి. ఓకే. సో స్వీట్ హాట్ కాంబినేషన్ బాగుంటుంది కదా? బాగుంటుందండి. మిక్చర్లో అదే కొంచెం స్పెషల్. యా. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, చాట్ మసాలా. చాట్ మసాలా కూడా వేసుకుంటారా రాజు గారు? చాయిస్ అండి, కొంచెం బాగుంటుంది. చట్పటాగా కొంచెం బాగుంటుంది. పులుపు ఇదంతా యాడ్ అయినట్టుగా ఉంటుంది. ఎస్. ఓకే. సో ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. ఓ, సో రెడీ అయిపోయింది. సో కార్వింగ్ చేశాక అది అప్పుడు పెడతారా? అప్పుడు ఇచ్చేస్తాను. సో ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో ఓకే అండి. ఏం కార్వింగ్ రాజు గారు? బ్రెడ్తో చేస్తానండి. ఒక ఫ్లవర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే. ఒక బ్రెడ్ స్లైస్ అండి. సో ఒక దాంట్లో మనకు ఒక ఫ్లవర్ వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో స్టెమ్ కూడా పెట్టాలనుకుంటే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి. ఓకే. ఓకే. అలాగే దీంట్లో లీవ్స్ తీస్తున్నాను. సో ఇలా వస్తుంది. ఓ, కొంచెం ఇలా గ్యాప్ అనేది తీసేసేయాలి. సో జిగ్జాగ్ షేప్ లాగానా? ఎస్ అండి. సో మరీ మెత్తగా ఉండకుండా మరీ గట్టిగా ఉండకుండా ఉండాలండి ఓకే. బ్రెడ్ స్లైస్ అనేది. ఓ, ఓకే. ఓ నైస్. సో అలాగే నిమ్మకాయ తీసుకొని కొంచెం సైడ్లోంచి, సో ఇది మిడిల్లో వస్తుందండి. ఓకే. సో దీన్ని కొంచెం ఇలా తిరిగేసి సెగ్మెంట్స్ ఇలా ఓపెన్ అవుతాయి కదా. సో ఇలా మధ్యలో వస్తుందండి. ఓకే. సో వాటి మధ్యలో కొంచెం ఆవాలు వేస్తున్నాను. అంటే కొంచెం సైడ్లో పెట్టేసుకుని కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది. న్యాచురల్గా కనిపించడానికి. ఓకే. సో ఇలా ఓ వస్తుంది. నైస్. ఓకే. సో ఇలా సింపుల్గా రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ మన మిక్చర్. సో కొంచెం కారం పసుపు వేసాం కదండి. సో కొంచెం ఈ కలర్ అనేది బాగా వస్తుంది. అవును.
అటుకుల మిక్చర్ రెడీ అండి. నైస్. ఓకే, సో మరి అటుకుల మిక్స్చర్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అటుకుల మిక్స్చర్ తయారు చేసే విధానం: ముందుగా అటుకులు, పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కాగే నూనెలో విడివిడిగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన వేరుశనగ పలుకులు, ఉప్పు, కారం, పసుపు, పంచదార, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అటుకుల మిక్స్చర్ రెడీ. అటుకుల మిక్స్చర్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. ఇప్పుడే చేసాం కదా, చక్కగా చాలా బాగా కరకరలాడుతూ. ఎస్, పంచదార కూడా వేయడం వల్ల కొంచెం స్వీట్ ఎండింగ్ లో స్వీట్ అనేది తగులుతాం. అవును, సో అంటే కొంచెం ఆయిల్ ఉన్నప్పుడే వేసాం కాబట్టి అది కూడా కొద్దిగా ఈ అటుకులకి అలాగా బాగా పట్టేసింది. బాగుంది రాజు గారు. సో సింపుల్ గా చేసుకుని స్టోర్ చేసేసుకోవచ్చు. అవునండి. నైస్. సో చూసారు కదండి అటుకుల మిక్స్చర్ తయారీ విధానం. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. వేపాకులు ఎండబెట్టి వాటిని పుస్తకాల మధ్యలో ఉంచినట్లయితే పుస్తకాలకు చెదపట్టకుండా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలకు. ఓకే, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? నా పేరు లలిత. లలిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ముషీరాబాద్ గంగాపుత్ర కాలేజ్ నుంచి వస్తున్నాను. వెరీ గుడ్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు లావణ్య. నేను సూర్యాపేట నుంచి వస్తున్నాను. మీరిద్దరు ట్విన్సా? అవునండి. సేమ్ ట్విన్స్ గా ఇద్దరు కట్టుకున్నారు కదా. నైస్ నైస్. చిన్నప్పటి నుంచి ఇలాగే వేసుకునే వాళ్ళ? చిన్నప్పటి నుంచి ఇలానే. పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నాం కొన్ని సార్లు. అదేలేండి, అంతే. సో ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఏమన్నా అలా స్పెషల్ గా కనిపిస్తారు. స్పెషల్ గా కనిపించారు. ఇప్పుడు ఎవరు పెద్ద ఎవరు చిన్న మీ ఇద్దరులో? నేను పెద్ద. ఓకే, సో ఇవి చిన్న ఉన్నారు. అది నెక్స్ట్ కొంచెం చిన్న గ్యాప్ తో. సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? రెడీ అండి. సో ఫస్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఓకే, చక్కగా రౌండ్ గా ఉంది. ఏదో వెజిటేబులే. సో ఇందులో ఏముందంటే ఈరోజు, ఓహో, దోసకాయ ఇష్టమేనా? ఓకేనా? ఓకే అండి. పర్లేదండి. అన్ని అంటే వేరే సొరకాయ, పొట్లకాయ ఇలా అయితే కొంచెం కష్టం అంటారు కానీ దోసకాయ అంటే కొద్దిగా పుల్లగా తీగా బాగానే ఉంటుంది కాబట్టి దోసకాయతో టేస్టీగా చేసుకోవచ్చు వంటలు. సో మీరిద్దరు ఏం చేస్తారంటే చక్కగా దోసకాయ అయితే ఏమన్నా వెరైటీగా ట్రై చేయాలన్నమాట ఈరోజు. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ డిష్ రెసిపీ చెప్తారో నాకు అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా. వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారన్నమాట. సో కన్ఫ్యూజన్ లేకోకుండా కొట్టుకోకుండా. ఓకేనా? ఓకే. సో ఆన్ చేస్తున్నాను టైం. మీరు కూడా ఇప్పుడు ఆలోచించవచ్చు. దోసకాయతో ఏం చేయొచ్చు? పప్పు, దోసకాయ కూర, దోసకాయ టమాటా. నేను దోసకాయ కుర్మా చేస్తాను. దోసకాయ కుర్మా. ఆగింది 14 సెకండ్స్ అయింది. సో దోసకాయ కుర్మా. కుర్మా దోసకాయ అయితే బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. ఓకే, మరి దోసకాయ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వేరుశనగ పలుకుల పేస్ట్ 1/2 కప్పు, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, పన్నీర్ తురుము కొద్దిగా, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో సరిపడా ఆయిల్ వేసుకుందాం. పోపు గింజలు. ఓకే, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, పన్నీర్ తురుమా, దాని తర్వాత ఆనియన్స్. ఓకే, ఇప్పుడు దోసకాయ ముక్కలు.
సో ఇవి అంటే ముందు ఉడికించుకోకుండా జస్ట్ పచ్చిముక్కలు యాడ్ జస్ట్ పచ్చిముక్కలు యాడ్ చేసేసుకోవడం. ఓకే. చిటికెడు పసుపు. ఇప్పుడు ఇంగు వేసుకుంటున్నాం. ఇంగువా? ఇంగువ ఎందుకు? ఇంగువ కొంచెం స్మెల్ కోసం. అంటే కుర్మా అన్నారుగా, కుర్మాల్లో ఇంగువ వేసుకోరుగా? అంటే మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు. అంటే ఆ స్మెల్ కోసం మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఓకే. సో జనరల్గా కుర్మా అంటే మనం పోపు కూడా వేయము, ఇంగువ కూడా వేయము, కానీ లలిత గారు వెరైటీగా వెరైటీగా. ఓకే. మనం ఒక 2 minutes మూత పెట్టించుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఈ కుర్మాకి మనం ఏమైనా ముందుగా పేస్ట్లు అవి రెడీ చేసి పెట్టుకోవాలా? పెట్టుకోవాలి. ఏం పేస్ట్? ఇది పల్లి పేస్ట్. మనం వేయించి పేస్ట్ పెట్టుకున్నాం. ఓకే. ఇంకోటి టొమాటో ఆనియన్ పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం. సో ఆ రెండు కూడా పేస్ట్. ఓకే ఓకే. చూద్దాం. ఓకేనా? ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం. ఓకే. ఘాటు కోసం. స్మెల్ కూడా బాగుంటుంది. సో మీరు అన్ని చాలా వెరైటీ ప్రయోగాలు చేస్తుంటారా? మీకు నచ్చిన టేస్ట్ అన్ని వేసేస్తుంటారా? అంతే. ఏదేమైనా కానీ అట్లా వేస్తుంటేనే కదా కొత్త వంట అనేది పుడుతుంది. ఆ కొత్త వంట పుడుతుంది కానీ అంటే ఆ వంటకి ఇప్పుడు ఏంటంటే కొత్త పేరు పెట్టుకోవాలన్నమాట. అంతే. అంటే ఇప్పుడు కుర్మా అంటే మనకి కుర్మా ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదా. అవును. ఇప్పుడు చూసేవాళ్ళు అయ్యో కుర్మాని ఇది ఇందులో ఇవన్నీ ఎందుకు వేస్తుంది అమ్మాయి అనుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు ఏదో దోసకాయ వెరైటీగా దానికి ఒక పేరు పెట్టారు అనుకోండి, అదే ఇది కొత్త వంట అని చెప్పి అప్పుడు వాడు కూడా అనుకుంటారు. ఇప్పుడు పల్లి పేస్ట్ వేస్తున్నాం. ఓకే. ఇప్పుడు పేస్ట్ వేసుకుంటాం. ఆనియన్ టొమాటో పేస్ట్. ఓకే. సో ఇది ఆనియన్ టొమాటో ఉడికించేసి పేస్ట్ చేశారా? ఉడికించి పేస్ట్ చేసాం. ఓకే. ఇది దేంట్లోకి బాగుంటుందండి కాంబినేషన్? చపాతీలకు బాగుంటుంది, రైస్లకు బాగుంటుంది, పుల్కాకి ఇంకా బాగుంటుంది. సో మన చాయిస్. సో మీరేంటి ఏమైనా వర్కింగా లేకపోతే హౌస్ వైఫా? హౌస్ వైఫ్. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. ఓకే. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒక ఎయిమ్తో ఉన్నాను, ఏదైనా ఫ్యాషన్ డిజైన్లోనే కొత్తగా ఏదైనా ట్రై చేయాలి. ఓకే. ఒక ట్రెండ్ సెట్ చేసుకోవాలి. నైస్. చూద్దాం. వాటర్ ఏమైనా యాడ్ చేయాలా? కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు చూసుకోండి ఎంత కావాలో. ఓకే. చాలు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం. ఓకే. చూసుకోండి. అని వేసారు 3 సార్లు వేసారు. అదే అలవాటు అనమాట, కొద్దిగా వేస్తుంటాను. ఫస్ట్ ఇంత పెద్ద ఎక్కువ వేసేసారు. కారం ఏదైనా 3 సార్లు వేస్తారా? అలవాటు అయిపోయింది అది ఫస్ట్ నుంచి కూడా. అదే ఏదైనా 3 సార్లు వేస్తాను. ఎందుకు అలాగంటే ఫస్ట్ లో వంట వచ్చేది కాదు. మా అమ్మ ఇంతేయాలని చెప్పుకుంటూ నేర్పించింది. అది అలవాటు అయిపోయింది అనమాట. ఫోన్ లో మరీ వేసేది అనమాట. ఓహో, అలా అలవాటు అయిపోయింది. మీకు వచ్చా ముందు నుంచి? నాకు తర్వాత మా అత్తగారు నేర్పించారు. మీరు ఫోనేనా? అలా ఏం లేదు. ఓకే. నాకు ఫస్ట్ వంట చేయడం రాదు. పెళ్ళి అయిన తర్వాత కదా అందరు నేర్చుకుంటారు బేసిక్ గా. ఇప్పుడు నువ్వుల పొడిది. ఓకే. నువ్వుల పొడి వేస్తున్నాను. సో వేయించేసారా నువ్వులు? వేయించి నువ్వుల పొడి కట్టుకున్నాను. నాకు ఏదైనా వెరైటీ ఏదైనా చూస్తే టీవీలో కానీ చూస్తే ఏమంటే చేసేస్తాను నేను. అవునా? వెరీ గుడ్. మా పిల్లలు అభిరుచి రాగానే ఇంకా వాళ్ళే గీత ఒకళ్ళు యాంకరింగ్ ఒకళ్ళు వంట చేసేలాగా ఇంట్లో యాంకరింగ్ చేస్తారు వాళ్ళే. ఉత్తుత్తి వంటే. చేయండి అమ్మా, అలాగే చేయండి. చాలా ఇష్టం. అభిరుచికి వెళ్తున్నావు అంటే అమ్మ అభిరుచికి వెళ్తున్నావా అని చెప్పండి. ఒకసారి హాయ్ చెప్పండి మా పిల్లలకి. పేర్లు ఏంటన్నారు? లక్ష్మీ గాయత్రి, లిఖితాక్షయ. లక్ష్మీ గాయత్రి, లిఖితాక్షయ ఇద్దరికి కూడా హాయ్. మా పిల్లలకి కూడా సాయి సాత్విక, శివసాయి మోక్ష. సాయి సాత్విక, శివసాయి మోక్షం ఇద్దరికి కూడా హాయ్. సో ఇప్పుడు ఇది మనకి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా మనం కొత్తిమీర వేసుకుందాం. అంతేనా? ఓకే. బాగుంది ఇది వెరైటీగా. స్మెల్ మాత్రం డిఫరెంట్ గా వస్తుంది, కుర్మాలాగా రావట్లేదు నాకు. కాకపోతే టమాటా అవన్నీ వేసాం కాబట్టి పులుపు.
ఫైనల్ గా కొత్తిమీర. కొత్తిమీర. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేద్దాం. వేయండి. అయిపోయింది. ఓకే ఇప్పుడు మనం ఒక 1 minute మూత పెట్టుకొని ఉంచుకొని దింపేసుకుంటే సరిపోతుంది. ఓకే చూద్దామా? చూద్దాం. ఓకే ఓకే, ఇంకా దింపేసుకుందాం. ఓకే సో దోసకాయ దోసకాయ కుర్మా కుర్మా రెడీ. నైస్. ఓకే సో మరి దోసకాయ కుర్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, పన్నీర్ తురుము వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, పసుపు, ఇంగువ వేసి వేగనివ్వాలి. తర్వాత పుదీనా, వేరుశనగ పలుకుల పేస్ట్, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, నువ్వుల పొడి వేసి మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దోసకాయ కుర్మా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. దువ్వెనలు బాగా మురికి పట్టినట్లయితే నీళ్లలో కొద్దిగా తినే సోడా వేసి ఆ నీళ్లలో దువ్వెనలు కాసేపు నానబెట్టి క్లీన్ చేసినట్లయితే దువ్వెనలు కొన్న మురికంతా పోతుంది. సో లావణ్య గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు దోసకాయతో? దోసకాయ వంకాయ పచ్చడి చేస్తానండి. మంచి కాంబినేషన్ కదా. కాంబినేషన్. ఓకే, దోసకాయ వంకాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ వంకాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన వంకాయలు 2, ఎండుమిరపకాయలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ తాలింపు వేసుకుందాం. నూనె వేసుకొని ముందే తాలింపా? అంటే ఉడకపెట్టాలి. ఇవి ఆయిల్ లేకపోతే ఉడకపెట్టడానికి రాదు. ఉడకబెట్టడానికి తాలింపు ఎందుకు? కొంచెం టేస్ట్ కూడా వస్తుందండి. మనం సెకండ్ టైం కూడా వేస్తాము తాలింపు, టేస్ట్ వస్తుంది దానికి. అంటే ఇప్పుడు ఇవి కూడా గ్రైండ్ చేసేస్తారా? గ్రైండ్ చేసేస్తాను. ఓకే, సో పోపు దినుసులు. తర్వాత ఫాస్ట్గా మాడిపోతుంది. నెక్స్ట్ వంకాయలు వేద్దాం. వామ్మో, నీళ్ళు పోసేస్తున్నారా? కొంచెం వేయాలి. ఓహో, ఉడకాలి కదా, మూత పెట్టేసి కొంచెం ఉప్పు వేద్దాం, తొందరగా ఉడుకుతుంది. వేయండి. దోసకాయ ముక్కలు పచ్చివేనా? ఇవి కూడా వేసేస్తాం. వేసేసి కలిపేస్తే ఉడుకుతుంది. ఉప్పు పెట్టేద్దామా? పెట్టేయండి. ఒక 5 minutes పడుతుంది ఉడకడానికి. వేసాం కదా. సో ఈ రెండు ఉడికితే ఇప్పుడు మనం తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామండి. చూద్దామండి. ఓకేనా? ఓకే, ఇక మిక్సీ పట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి. సో కాస్త చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం. సరే. సో ఇది చల్లారిపోయిందండి, ఇంక ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. వేసుకుందాం. జరిగింది. మిక్సీ పట్టుకుందాం కదా. కొన్ని మిరపకాయలు కూడా వేసుకుందాం. అవి లైట్గా కచ్చపచ్చగా చేసుకోవాలి, అందుకని ముందే ఇది పచ్చిమిరపకాయలు. సాల్ట్ మనం తర్వాత వేసుకుందాం. ఆల్రెడీ ఇందులో వేసుకున్నాం కదా, సరిపోతే వేసుకోవాలి. కొంచెం పట్టాలి. పట్టండి, ఎలా కావాలి అలా పట్టేసి కొంచెం వేద్దాం సాల్ట్. మళ్ళీ కలవకపోతే ఇబ్బంది అవుతుంది.
ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది పోపు చేసి తర్వాత పోపు అందులో యాడ్ చేస్తారా? అవునండి. ఫస్ట్ దీనికి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఓకే. పోపు దినుసులు. ఇప్పుడు కొంచెం మసాలా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టపడుతున్నారు ఇవాళ రేపు. ఓకే. ఇది మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ కాంబినేషన్లో కొంచెం వేసుకుంటున్నాం. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ కూడా కాదు, టేస్ట్ తెలియడానికి. తర్వాత కరివేపాకు, కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయలు. వెరైటీగా ఉంది, మసాలా పోపు అనమాట. ఇది మీ అత్తయ్య గారు నేర్పించారా? అవునండి, మా మమ్మీ కూడా చెప్పారు ఇలా చేయాలని. ఇక మా అత్తయ్య చెప్పింది. సో అన్నీ మీ అత్తయ్య గారు నేర్పించిన వంటలు అనమాట. అవును. నైస్ నైస్. తొందరగా నేను ఎక్కువ వంట చేయను, అత్తయ్య చేస్తారు ఎక్కువ వంట ఇంట్లో. ఆవిడే మీతో పాటే ఉంటారా? అందరం జాయింట్ ఫ్యామిలీ. లేదండి, హౌస్ వైఫే. తను కాకుంటే ఇంకా ఓకే ఎక్కువగా ఇష్టపడతారు. ఇంకా ఆఫ్ చేసేసుకొని మనం పచ్చట్లో కలుపుకోవడమే. పసుపు వేయడం మర్చిపోయాను, వేయండి. కొద్దిగా పసుపు. ఓకే. జాయింట్ ఫ్యామిలీ మీది? ఓహో. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఒక బౌల్లోకి తీసుకొని ఓకే. ఇప్పుడు ఈ పోపు ఇందులో యాడ్ చేసుకుందాం. చేయండి. కలుపుకుంటే అయిపోయింది. లాస్ట్కి గార్నిష్ కోసం పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే. సో పుదీనా కొత్తిమీర రెడీ రెడీ అండి. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి దోసకాయ వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ వంకాయ పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వంకాయ ముక్కలు, ఉప్పు, దోసకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ వంకాయ పచ్చడి రెడీ. ఓకే అండి, మరి దోసకాయ అయితే చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. సో రాజు గారు, ఒకటేమో కుర్మా, ఇంకొకటేమో వంకాయ కాంబినేషన్ లో పచ్చడి. ఓకే, సో ఫస్ట్ కుర్మా చూసేద్దామండి. డిఫరెంట్ గా చేశారు కదా, చాలా డిఫరెంట్ గా చేశారు. సో నెక్స్ట్ పచ్చడి టేస్ట్ చూద్దాం. నైస్, ఇద్దరు బాగా చేశారండి. ఎందుకు నవ్వారు? ఎలా ఉందో అని టెన్షన్ అండి. ఎలా ఉందో టెన్షన్. తిన్నారుగా, మీకు తెలిసిందిగా ఎలా ఉందో. తెలిసింది. సో ఇప్పుడు వాటిలో ఏది ఎలా ఉంది అనేది రాజు గారు చెప్తారు. సో రెండు బాగానే ఉన్నాయి. అంటే వంకాయ కాంబినేషన్లో మనకు అంటే పచ్చళ్ళలో కూడా ఈ మధ్య చాలా కాంబినేషన్స్లలో వాడుతూ ఉన్నాం. అవును. సో సింగిల్గా కాకుండా కొంచెం ఇలా వంకాయ యాడ్ చేస్తే ఇంకొంచెం డిఫరెంట్గా టేస్ట్ వస్తుంది. సో ఇది కూడా బాగానే ఉంది. అలాగే కుర్మా కొంచెం పోపు వేశారు, ఇంగువ కూడా వేశారు, కొంచెం డిఫరెంట్ మెథడ్లో ఉంది. అంటే కుర్మా కాకుండా ఇది కొంచెం ఒక మసాలా కర్రీలా, మసాలా కర్రీలా బాగుంది. ఓకే, రెండు కూడా రెండిట్లోకి బెటర్ కుర్మా. ఓకే, ఇది కొంచెం అంటే పోపు కొంచెం వేగాలి, కొంచెం చేదు అనేది తెలుస్తుంది. వంకాయలతో కూడా కొంచెం ఆ ఒగరు అనేది వచ్చింది. ఓకే ఓకే, సో అది వదిలేస్తే ఇంకొంచెం బాగా వచ్చేది. ఓకే, సో కుర్మా లాంటి మసాలా. ఓకే, ఈరోజు విన్నర్. సో లలిత గారు విన్నర్ అన్నమాట. ఇలా వచ్చేసి
సో లలిత గారు కంగ్రాట్స్ అండి, థ్యాంక్ యూ. మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో లావణ్య గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. పూరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసి మీరు కూడా మీకు తెలిసిన వంటలు మాకు చేసి చూపించాలి అంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. కాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు ఆ నీళ్లలో ఒక హాఫ్ గ్లాస్ పాలు కూడా పోసి ఉడికించినట్లయితే కూరకు మంచి ఫ్లేవర్తో పాటు చక్కటి రుచి కూడా వస్తుంది. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన పాలక్ మష్రూమ్ కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. పాలకూర, మష్రూమ్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సోంపు. ఇప్పుడు మనం క్యాలరీస్ పరంగా చూసుకుంటే పాలకూర మష్రూమ్ కర్రీలో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంట్లో నలుగురికి వండామనుకోండి, మన వరకు వచ్చేసరికి జస్ట్ 30 to 40 క్యాలరీస్ ఉంటుంది అంతే. పాలకూరలో ఫోలిక్ యాసిడ్ అంటే B విటమిన్, తర్వాత మనకు ఐరన్ ఉంటుంది. మష్రూమ్లోనేమో విటమిన్ A, విటమిన్ C, కాల్షియం ఇవన్నీ కూడా ఉంటాయి. సో మిగిలినవన్నీ పోషక పదార్థాలు కరెక్ట్గా ఉంటూ మన క్యాలరీస్ మటుకే తగ్గించుకోవాలి అంటే ఇలాంటి కూరల్ని మనం ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఈ జీలకర్ర పొడి, ధనియాల పొడి, సోంపు పొడి ఇవన్నీ ఏం చేస్తాయంటే మెటబాలిజంని చక్కగా బూస్ట్ చేస్తూ చక్కగా అరిగించడానికి యూజ్ అవుతుంది, బాగుంటుంది. సో పాలక్ మష్రూమ్ కర్రీ చాలా బాగుందండి. నెక్స్ట్ మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్ చూసిన అటుకుల మిక్స్చర్. అటుకుల మిక్స్చర్ అంటే మనకు అటుకులు, పుట్నాల పప్పు, పల్లీలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు పేపర్ అటుకులు కనుక తీసుకున్నారనుకోండి, ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. డీప్ ఫ్రైయింగ్ అనేది కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అంటే వీ హ్యావ్ టు హ్యావ్ అ విల్, డెఫినెట్లీ వీ కెన్ ఫైండ్ అ వే అన్నట్టుగా. ఇప్పుడు మనం ఆయిల్ తగ్గించాలి అని ఒకే ఒక ఇంటెన్షన్ని మనం కరెక్ట్గా పెట్టుకుంటే చాలు. అటుకుల్లో కూడా 3 రకాలు ఉంటాయి కాబట్టి ఏదో ఒక రకంతో మనం ఇలా ట్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేయకుండా పేపర్ అటుకులతో చేసుకున్నవి చాలా చాలా బాగుంటుందండి. సో అటుకుల మిక్స్చర్ కూడా బాగుంది. అలాగే ఊరించే వంటలో దోసకాయ కుర్మా, దోసకాయ వంకాయ పచ్చడి. దోసకాయ కుర్మాలో దోసకాయ, పన్నీర్, టొమాటో ఆనియన్ పేస్ట్ పర్వాలేదు, దే ఆర్ ఎనీవే వెరీ లో, తక్కువ ఉంటాయి క్యాలరీస్లో. నువ్వులు తర్వాత పల్లీలు 2 యాడ్ చేసామనుకోండి, పల్లీలు ఒక 50 గ్రాముల్లో మనకు మినిమం 500 క్యాలరీస్ ఉంటాయి. 250 to 300 వేసుకోండి. నువ్వుల్లో కూడా మనకు అంతే క్యాలరీస్ ఉంటాయి. సో మనం ఒక 20 గ్రామ్స్ నువ్వులు, పల్లీలు యాడ్ చేసినా మనకు 500 క్యాలరీలు అనేది జమ అయిపోతూ ఉంటుంది. సో వాటిని ఎలా తగ్గించాలంటే ఓన్లీ నువ్వులు కానీ ఓన్లీ పల్లీలు కానీ యాడ్ చేసుకుంటే మనకు అది బెటర్ అని చెప్పచ్చు. ఇప్పుడు మీకు ఇంకో చక్కటి ఉదాహరణ ఏంటంటే దోసకాయ వంకాయ పచ్చడి. దోసకాయ, వంకాయ, తర్వాత ఇంగువ. ఇవి చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు క్యాలరీ పరంగా చూసుకుంటే డెఫినెట్లీ లో క్యాలరీ. మీరు ఇంకో డౌట్ కూడా అడగచ్చు, మనం ఎంత ఎక్కువ వేస్తే మనకు అంత పోషక విలువలు కదా అంటే కాదు. టూ మెనీ ఇంగ్రీడియంట్స్ వేస్తే కూడా మనకు ఏ రకమైన పోషక విలువలు అందకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అన్నట్టు ఎక్కువ మంది వంట వండితే కూడా అది రుచికరంగా ఉండదు అని చెప్తూ ఉంటారు కదా. అలాగా మనం ఎక్కువ వేసుకుంటే కూడా మనకు ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో ఏవి మనకు డైలీ యూజ్ అవుతాయంటే పాలక్ మష్రూమ్ కర్రీ, దోసకాయ వంకాయ పచ్చడి. దోసకాయ కుర్మా కూడా పర్వాలేదండి, బట్ కుర్మా అనగానే మనం పల్లీలు తర్వాత నువ్వులు 3 కలిపి ఉపయోగించకుండా ఒకటి వాడుకుంటే బాగుంటుంది. అటుకుల మిక్స్చర్ కూడా ఇట్స్ గుడ్, బట్ డోంట్ డీప్ ఫ్రై ఇట్. డీప్ ఫ్రై చేయకుండా మనం వాడితే మరింత పోషక విలువలు యాడ్ అవుతాయి కాబట్టి అది కూడా ట్రై చేయొచ్చు. సో 4 రెసిపీస్ కూడా బాగున్నాయండి, నోట్ చేసుకుని ట్రై చేయండి. పూరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజు గారు ఈరోజు మంచి వెరైటీస్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ మన అభిరుచిలోని వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.
అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణావకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై మీడియం ఎయిర్ ఫ్రేమ్ డిస్కస్ కుక్ టాప్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్. బాయ్.